అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేత, ప్రజల మధ్య ఎప్పుడు యాక్టివ్గా ఉండే నాయకుడు ఆసుపత్రిలో చేరడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్కు ఏమైంది? ట్రీట్మెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో వెంటనే వైద్యుల సలహా మేరకు ఆయనను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈసారి తీవ్ర అసౌకర్యంతో బాధపడినట్లు సమాచారం. హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రి అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్ఐ స్కానింగ్ సహా పలు పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అదే రోజు ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతుంది. శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని, అయితే పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం అవసరమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు కూడా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. వైద్యులు పవన్ కళ్యాణ్కు కనీసం వారం నుంచి 10 రోజుల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సమయంలో ఆయన ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, శరీరానికి పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆయన ముందుగా ప్లాన్ చేసిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు సమాచారం. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకి రావడానికి ఈ విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు విశ్రాంతి అవసరం రావడం కొంతకాలం పాలనాపరమైన కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఆయన త్వరగా కోలుకోవాలని అన్ని వర్గాల నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ట్రీట్మెంట్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడం ఒక శుభసూచకం. అయితే పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం అవసరం. ప్రజల మధ్య ఎప్పుడు చురుకుగా ఉండే నాయకుడు త్వరగా తిరిగి కోలుకొని తన బాధ్యతలు చేపట్టాలని అందరూ కోరుకుంటున్నారు.